రెండో విడత రుణమాఫీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ నేతలు, రైతులు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు అన్నదాతలు. ప్రభుత్వం రెండో విడత రుణమాఫీ చేయడంతో జిల్లాలో సంబరాలు చేసుకున్నారు రైతులు. నిర్మల్ జిల్లా బైన్సాలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అన్నదాతలు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు నేతలు, రైతులు. జూన్ నెలలో 1,00,000 వరకు మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ విడత 1,50,000 రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా వచ్చే ఆగస్టు 15 వరకు 2 లక్షలు కూడా రుణమాఫీ చేస్తారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట వెంటనే చేసి చూపిస్తారు అని తెలుపుతున్నాం. ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నదో అన్నీ నేను ఒకటేసారి మాఫీ చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా అని ఏది కూడా చేయలేదు. ఏదైతే కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఒకే దశాబ్దంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసేటట్టు చేసిరు. ఫస్ట్ విడత అయింది, సెకండ్ విడతలో మాకైతే సంతోషంగా ఉన్నది. ఇప్పటికైతే ఇలాంటి కార్యక్రమాలు పెట్టినందుకు సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జనగామ జిల్లా పాలకుర్తిలో కాంగ్రెస్ నేతలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో పాలకుర్తి చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వాళ్ళ కళల కన్నా నిజమైంది ఈరోజు. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఈ రుణమాఫీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడే చేయటం జరిగింది, అప్పుడు 1,00,000 రూపాయలు. మరి అదేవిధంగా ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 లక్షల రుణమాఫీ చేయాలి అనేది చాలా మంచి ఐడియా మన సీఎం గారికి రావటం. రైతులందరి తరపున కూడా నేను సీఎం గారికి కానీ మరి మన పెద్ద లీడర్స్ అందరికి కానీ మన అధిష్టానానికి కానీ నేను కృతజ్ఞత చెప్తున్నాను. నిజామాబాద్ జిల్లా బోధన్లోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు, కాంగ్రెస్ నాయకులు వేడుకలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి బాణసంచాలు కాల్చారు. తర్వాత స్వీట్లు పంపిణీ చేశారు నాయకులు. మాట నిలబెట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీలు ఇచ్చి ఒకటి అన్ని మాట నిలబెట్టుకుంటున్నది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ పెట్టి 4 సంవత్సరాలు ఇచ్చిండు, వాటి కిందకి సరిపోయింది అది. కానీ కాంగ్రెస్ పార్టీ 3 విడతలు ఇచ్చి 1,00,000 రూపాయల దాకా ఒకసారి, 1,50,000 ఒకసారి, 2 లక్షలు ఒకసారి, వీలైనంత మటుకు రైతులకు చాలా వరకు మేలు చేసింది. రుణమాఫీపై కరీంనగర్ జిల్లా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో ఏం జరిగిందనంటే తోటి రైతులకు కొంతమందికి మాఫీ అయ్యి కొందరికి మాఫీ కాలేదు. ఆ పరిస్థితులు ఏంటంటే చాలా బాధ అనిపించింది. పక్క వాళ్ళకి మాఫీ అయ్యి మనకు కాకపోయే వరకు. ఈసారి ఏంటంటే సరైన సమయం ఇది. పెట్టుబడుల సమయంలో ఒక్కసారిగా 1,00,000 రూపాయలు, 1,50,000 రుణమాఫీ డబ్బులు అందడంతో పెట్టుబడులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా రైతులు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. 1,28,000 నా హస్బెండ్కి నాకు 1,28,000 రుణమాఫీ కావడం జరిగింది. అలాగే మాకు ఇప్పుడు 1,28,000 రూపాయలు మా పంట పెట్టుబడికి సహాయం అవుతాయి. అప్పుడు మాకు పంట లాభం మిగులుతుంది కాబట్టి మా పిల్లల చదువులకి కూడా ఈ పంట లాభం అనేది ఉపయోగపడుతుంది. రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమం సంగారెడ్డి కలెక్టరేట్ లో జరిగింది. రైతు సంఘాల నేతలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సర్కార్కు కృతజ్ఞతలు తెలిపారు అన్నదాతలు.